జై శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురవే నమ. ఈరోజు ఎంతో పవిత్రమైన గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు మొదలుకొని కంటిన్యూస్గా నా ఈ సత్యకాశి భార్గవ అనే ఛానల్లో రామాయణం గురించి, రామాయణం ముఖ్యంగా రామాయణం నుండి మనం ప్రతి మానవుడు నేర్చుకోవాల్సిన చాలా సులభమైన చిన్న చిన్న విషయాల గురించి కంటిన్యూస్గా వీడియోలు చేస్తున్నాను. సో మొట్టమొదటి రోజుగా ఈ గురు పూర్ణిమ నాడు అసలు రామాయణంలోని గురువులు వారి గురించి ఒకసారి తెలుసుకొని వారిని ఒకసారి స్మరించుకొని తర్వాత వీడియో నుండి మొత్తం రామాయణంలోని అనేక విషయాల గురించి మనం నేర్చుకొని ఆచరించదగ్గ విషయాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు రామాయణం మహాత్ములు యోగులు చెప్పిన పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, రామాయణం ఇట్సెల్ఫ్ ఈజే ఒక సద్గురువు. రామాయణమే ఒక సద్గురువు స్వరూపం. ఇంకా రామాయణంలోని అన్ని పాత్రలు కూడా గురువులుగానే భావించవచ్చు. వారు పాజిటివ్ అవనేయండి, నెగిటివ్ అవనేయండి. ఏ పాత్ర కూడా మనకి పాజిటివ్ అయితే వారిలో ఉన్న మంచి గుణాలను మనం ఎలాగ నేర్చుకోవాలి అనేది చెప్తారు. నెగిటివ్ క్యారెక్టర్స్ పాత్రలు అయితే వారి నుండి ఎలాగ బిహేవ్ చేయకూడదు, ఏమి చేయకూడదో మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా చూస్తే రామాయణంలో ఉన్న అన్ని పాత్రలు, రామాయణంలో ఉన్న అన్ని సందర్భాలు, అదేవిధంగా రామాయణంలో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి మాట, ప్రతి అక్షరము కూడా సద్గురు స్వరూపమే. సో ఇప్పుడు ముఖ్యంగా రామాయణంలో ఉన్న పాత్రల కన్నా ముందుగా రామాయణంలోని మహాత్ములు, మహర్షులు వారిని ఒకసారి స్మరించుకొని ఈ గురు పూర్ణిమ నాడు మనం ధన్యులం అవుదాం. మొట్టమొదటిగా అసలు రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి పాదాలకి వందనం. అదేవిధంగా వాల్మీకి మహర్షిని అసలు రామాయణం వ్రాయమనడానికి సంకల్పం కలిగించడానికి ప్రేరేపించిన దేవర్షి నారద మహర్షి, అదేవిధంగా ఇప్పుడు ఇక్ష్వాకు వంశ కుల గురువు, రాజగురువు, అదేవిధంగా రాముడుకి సద్గురువు అయిన వశిష్ఠ మహర్షి, అదేవిధంగా ఈ దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యజ్ఞం చేయించిన ఋష్యశృంగ మహర్షి, అదేవిధంగా రాముడుకి అనేక విద్యలు నేర్పి రాముడిని మన అందరికీ ఒక ఆదర్శప్రాయుడిగా ఉండడానికి ప్రేరేపించి తనని ఒక మంచి శిష్యుడిగా తీర్చిదిద్దిన విశ్వామిత్ర మహర్షికి వందనాలు. ఇంకా రాముడి యొక్క జీవితంలో ఉండే అనేక మంది మహర్షుల్లో చాలా ఇంపార్టెంట్ మహర్షులు ఎవరంటే భరద్వాజ మహర్షి. రాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు మొట్టమొదటి మన ఈ ప్రయాగరాజ్ దగ్గర కలిసిన మొట్టమొదట మహర్షి భరద్వాజ మహర్షి. అదేవిధంగా ఆ తర్వాత అత్రి మహర్షి, అనసూయ మాత కూడా ఒక మహాయోగిని. సో వారందరినీ స్మరించుకుందాం. ఆ తర్వాత రాముడు కలిసిన సుతీక్ష్ణ మహర్షి, శరభంగ మహాముని, వీరు కూడా మహాత్ములు. వారి యొక్క నామం మనం పలికినంత మాత్రమే మన జన్మ ధన్యమవుతుంది. తర్వాత శబరి గురించి అందరికీ ఒక రాముడి యొక్క భక్తురాలిగా మాత్రమే తెలుసును. కానీ శబరి మాత మాతంగ మహర్షి శిష్యురాలు, ఆవిడ కూడా మహాయోగిని. సో ఈ సందర్భంగా గురు పూర్ణిమ సందర్భంగా శబరిమాతను కూడా మనం స్మరించుకుందాం. అదేవిధంగా తర్వాత రాముడి యొక్క మొత్తం జీవితంలో వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి అంతటి మహా గురువు అంటే అగస్త్య మహర్షి. తన యొక్క మంత్ర బలంతోనే రాముడు రావణాసురుడిని సంహరించాడు. ఎందుకంటే లాస్ట్లో యుద్ధకాండలో రాముడు రావణాసురుడు 7 రోజులు 7 రాత్రులు అసలు ఆగకుండా యుద్ధం చేస్తుంటారు. ఇంకా రాముడే అలసిపోయే పరిస్థితులు వస్తే అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం రాముడికి నేర్పి దాన్ని 3 సార్లు పారాయణ చేయి రామా, నువ్వు ఇంకా నీకు విజయం తథ్యం అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఆ 3 సార్లు ఆదిత్య హృదయాన్ని రాముడు పారాయణ చేసి వెంటనే రావణాసురుడిని సంహరిస్తాడు. సో ఈ రామాయణంలోని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మహాత్ములు, మహర్షులు యొక్క నామం మనం విన్నంత మాత్రమే మనకి ఈ జన్మలో ఉన్న పాపాలు తొలగి ఒక సద్బుద్ధితో సద్గురువు ఆశ్రయం మనకి అందరికీ దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ గురు పూర్ణిమ నాడు ఈ విధంగా మనం ఈ సద్గురువుల ఆశీస్సులు పొందాలని, మన ఛానల్ సభ్యులందరికీ మంచి జరగాలని నేను శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ, ఇంతవరకు రామాయణంలో ఉన్న మహర్షుల గురించి తెలుసుకున్నాం.
ఇంకా ఈ పవిత్రమైన గురు పూర్ణిమ నాడు మనం డెఫినెట్గా స్మరించవలసిన ముఖ్యమైన వ్యక్తి ఆంజనేయ స్వామి. ఆయన మనలాంటి రామభక్తులందరికీ సద్గురువు. సో ఈ గురు పూర్ణిమ నాడు హనుమంతుడి వారి స్మరణతో మనం సద్గురు దర్శనం పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే మనకి రాముడు మనకు కనబడాలంటే మనకి ఏకైక ఆధారం ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామిని మనం పట్టుకోగలిగితేనే సీతారామ దర్శనం అవుతుంది. సో మనలాంటి వాళ్ళందరికీ స్వామి హనుమ అనుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పటి ఈ కలియుగంలో ప్రతి మానవుడికి అత్యంత ఈజియెస్ట్ సద్గురువు అంటే రామనామం. శ్రీరామనామాన్ని స్మరించడం, శ్రీరామనామాన్ని వ్రాయడం, శ్రీరామనామాన్ని కీర్తించడం అనేది చాలా 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 అద్భుతమైన, చాలా సులభతరమైన, తరించడానికి మోక్షాన్ని పొందడానికి కావలసిన వే అని అనేక మంది మహాత్ములు అలాగే పెద్దలు మనకు చెప్పారు. సో మనం డెఫినెట్గా ఈ శ్రీరామనామాన్ని ప్రతి వాళ్ళు వారి యొక్క జీవితంలో ఒక స్మరించడం కానీ లేకపోతే రెగ్యులర్గా శ్రీరామకోటి లిఖించడం కానీ చెయ్యాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈ రామాయణం అనేది ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి కవి, అదేవిధంగా ప్రతి భక్తుడు వారికి తోచిన విధంగా రామాయణం రాశారు అద్భుతంగా. ఎందుకంటే రాసి తరించారు. అందులో వాల్మీకి రామాయణం తర్వాత అంతటి స్థాయి ఉన్న రామాయణం రామచరితమానస్. గోస్వామి తులసీదాస్ మహారాజ్ గారు ఆయన వ్రాసిన ఈ రామచరితమానస్సు వాల్మీకి రామాయణం ఎంత పాపులరో అంత పాపులర్. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రతి వాడి ఇంట ఇది ఉండి తీరాల్సిన గ్రంథము. అదేవిధంగా ప్రతి వారికి ఇది కంటతా వచ్చిన. సో అంతటి మహాత్ముడు సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారమే ఈ గోస్వామి తులసీదాస్ మహారాజ్ గారని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేవిధంగా మనకి తెలుగులో చూసుకుంటే అనేక మంది రాశారు. మనకి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇలాంటి ఎంతోమంది రాసి జ్ఞానపీఠ అవార్డు, ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది రామాయణం రాయడం ద్వారా, శ్రీ రామాయణ కల్పవృక్షం అనేది. అంతేవిధంగా ఈరోజు రామాయణ ప్రవచనకర్తలకి రామాయణ గురించి అనేక విధంగా పుస్తకాలు వ్రాసిన పెద్దలకి అందరికి కూడా మనము స్మరించుకోవాలి. వారి యొక్క ఆశీర్వాదాలు ఈ గురు పూర్ణిమ నాడు మనం తీసుకుంటే మనకి రామాయణాన్ని మనకి ఎక్కువగా అర్థం అవ్వడానికి వారి యొక్క ఆశీర్వాదం ఎంతో మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియో నుండి రామాయణంలోనే ఒక్కొక్క పాత్రనో లేకపోతే రామాయణంలో ఉన్న ఒక పర్టికులర్ ఘట్టాన్నో రామాయణంలో ఉన్న ఏదైనా ఒక విషయాన్ని మనము మన జీవితంలో ఎలాగ అన్వయించుకొని మనం లాభపడవచ్చు అనే దానితో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురవే నమః.